వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ కౌన్సిల్ భేటీ తేదీ ఖరారు. ఈసారి పన్ను స్లాబ్లు తగ్గించే ఛాన్స్. హాస్టల్స్ లో ఏసీబీ అధికారుల రైడ్స్. అక్కడి పరిస్థితులు ఇంత దారుణమా? వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నియామకం. మరి సజ్జల భార్గవరెడ్డి సంగతేంటి? రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెండి. మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాం. బదిలీలు ఉన్నందున ఓవర్ టైం చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించండి అన్నారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యాలు సిబ్బంది ఎప్పటికప్పుడు చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రోగుల వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని అన్నారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది బదిలీలు ఉన్నందున కొంచెం సమయం అయినప్పటికీ ఇబ్బంది పడకుండా ఓవర్ టైం డ్యూటీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి తమకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని తమకు న్యాయం చేయాలని, అన్ని వ్యాధులకు ఒకే మందు ఇస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇమీడియట్లీ కమ్యూనిటీ కూడా వేసేస్తాను ఇక్కడ. ఇది హాస్పిటల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ మెడిసిన్స్ కానీ ఏ తక్కువ నా దృష్టికి తీసుకురండి. నేను తప్పనిసరిగా ఇమీడియట్ ఇప్పిద్దాం. చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక 15-20 days లో మనకు అన్ని సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయ్యే వరకు ఉన్నోళ్ళు కొద్దిగా ఓవర్ టైం మనం చేసుకుని ప్రతి పేషెంట్కి ఇబ్బంది కాకుండా చూస్తారని నేను ఆశిస్తాను. సరేనా? వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయిలో చదరంగంలో ప్రథమ స్థానం సాధించి ఆర్థిక స్తోమత లేక జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభ నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి చెక్ క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోతున్న హర్షవర్ధన్ మెరుగైన శిక్షణకు దాతల సహాయం కోరుతున్న బాబు తల్లిదండ్రులు. ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల గుడిపాటి గడ్డ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన నివాసమున్న విశ్వ బ్రాహ్మణులైన బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు ఆచారి సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి క్రాంతినగర్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటూ చిన్నప్పటి నుంచి చెస్ క్రీడపై ఆసక్తి కలిగి చెస్ పోటీలలో ప్రథమ స్థానాన్ని సాధిస్తూ నర్సరావుపేటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి హర్యానా రాష్ట్రంలో సెప్టెంబర్లో జరగబోయే చెస్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన తల్లిదండ్రులు దాతల సహాయం అడుగుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించినందుకు మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలీ చెస్ క్రీడాకారుడైన హర్షవర్ధన్ ఆచారికి చిరు సన్మానం చేయడం జరిగింది. అలాగే హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షుడు డిఎస్ రసూల్ 5,000 రూపాయలు, సునీల్ కుమార్ 1,000 రూపాయలు జాతీయ స్థాయిలో రాణించడానికి అయ్యే ఖర్చులకు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు. తండ్రి వెంకటేశ్వర ఆచార్యులు మాట్లాడుతూ, మా బాబు జాతీయ స్థాయిలో చెస్ క్రీడల్లో విజయం సాధించి తల్లిదండ్రులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించి తాను చదువుకుంటున్న స్కూల్స్కి నంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి మీ వంతు సహాయంగా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సహాయం చేసే తండ్రి వెంకటేశ్వర ఆచారి ఫోన్ నెంబర్ 9959759224. ఖర్చు అవుతుంది. అది మా డాడీ నాన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల
గుడిపాటిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి. ఈ అబ్బాయి చిన్నతనం నుంచి చెస్ క్రీడలలో చాలా ఆసక్తిగా ఉండి ఆ చెస్ క్రీడలలో స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచి మొదటి స్థానంలో ప్రతిసారి చెస్ పోటీలలో పెట్టిన ప్రతిసారి మొదటి స్థానాన్ని సాధించుకుంటూ వచ్చారు. నిన్న జరిగిన నరసరావుపేటలో జరిగినటువంటి చెస్ కి మన రాష్ట్ర స్థాయి నుంచి మొదటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా మన జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో మంచిగా చెస్ క్రీడల్లో పాల్గొని ఇక్కడ నేషనల్ లెవెల్లో నంద్యాలకు మంచి పేరు తీసుకురా కష్టపడుతున్నాడు. అనకాపల్లి జిల్లాలో ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా 600 అడుగుల త్రివర్ణ పతాకం రెపరెపలు. విద్యార్థుల జాతీయ భావం పెంపొందించేందుకు 600 అడుగుల త్రివర్ణ పతాకాన్ని 5 కిలోమీటర్ల మేర విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కసింకోట మండలం బయ్యవరం నుండి తెగడ మోడల్ స్కూల్ వరకు యువ తిరంగా పేరుతో ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ దేశ బార్డర్లో యుద్ధంలో అమరులైన జవాన్లకు ఈ ర్యాలీ అంకితం చేస్తున్నామని, దివంగత పునీత్ రాజ్ కుమార్ మార్గదర్శకుడు అని ఉమా హెల్పింగ్ హ్యాండ్ నిర్వాహకురాలు ద్వారపేట ఉమాశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్లు మరియు కాలేజీల నుండి సుమారుగా 2000 విద్యార్థులు, స్కూల్ టీచర్స్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవ్వకూడదు, హైట్ లో ఉండాలి. మన ఇప్పుడు 3 నిమిషాలు జర్నీ అంటే దగ్గర ఉన్నాం. చిత్తూరు జిల్లా వీకోట మండలం నూతన సీఐగా సోమశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించడంతో తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు, టీడీపీ మాజీ జెడ్పీటీసీ చౌడప్ప, టీడీపీ నాగభూషణం, టీడీపీ వైస్ ఎంపీపీ గోపి, టీడీపీ సోము, బీజేపీ విజయ్, రవి, కవిత, సోమశేఖర్, రిపోర్టర్ అశ్వత్ నారాయణ తదితరులు కలిసి సీఐ సోమశేఖర్ రెడ్డిని సన్మానించడం జరిగింది. సిద్ధార్థ ప్లస్ బీసీ కనలేరు. నేను రాను వయసు మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అసలు కలుస్తాం సార్. ఇంకా సోము సెక్రటరీ, నేను ఎక్స్ ఎంపీటీసీ, ఈయన యాక్టివ్ వర్కర్ సార్. రాష్ట్ర స్థాయిలో చదరంగంలో ప్రథమ స్థానం సాధించి ఆర్థిక స్తోమత లేక జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభ, నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి చెక్ క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోతున్న హర్షవర్ధన్ మెరుగైన శిక్షణకు దాతల సహాయం కోరుతున్న బాబు తల్లిదండ్రులు. ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల గుడిపాటి గడ్డ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన నివాసమున్న విశ్వ బ్రాహ్మణులైన బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు ఆచారి సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి క్రాంతినగర్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటూ చిన్నప్పటి నుంచి చెస్ క్రీడపై ఆసక్తి కలిగి చెస్ పోటీలలో ప్రథమ స్థానాన్ని సాధిస్తూ నర్సరావుపేటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి.
హర్యానా రాష్ట్రంలో సెప్టెంబర్లో జరగబోయే చెస్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన తల్లిదండ్రులు దాతల సహాయం అడుగుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించినందుకు మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలీ, చెస్ క్రీడాకారుడైన హర్షవర్ధన్ ఆచారికి చిరు సన్మానం చేయడం జరిగింది. అలాగే హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షులు డిఎస్ రసూల్ 5,000 రూపాయలు, సునీల్ కుమార్ 1,000 రూపాయలు జాతీయ స్థాయిలో రాణించడానికి అయ్యే ఖర్చులకు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు. తండ్రి వెంకటేశ్వర ఆచార్యులు మాట్లాడుతూ, మా బాబు జాతీయ స్థాయిలో చెస్ క్రీడల్లో విజయం సాధించి తల్లిదండ్రులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించి తాను చదువుకుంటున్న స్కూల్స్కి, నంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి మీ వంతు సహాయంగా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సహాయం చేసే తండ్రి వెంకటేశ్వర ఆచారి. ఫోన్ నెంబర్ 9959759224. ఖర్చు అవుతుంది. అది మా డాడీ నాన్న వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల గుడిపాటిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాది వెంకటేశ్వరులు సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి. ఈ అబ్బాయి చిన్నతనం నుంచి చెస్ క్రీడలలో చాలా ఆసక్తిగా ఉండి ఆ చెస్ క్రీడలలో స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచి మొదటి స్థానంలో ప్రతిసారి చెస్ పోటీలలో పెట్టిన ప్రతిసారి మొదటి స్థానాన్ని సాధించుకుంటూ వచ్చారు. నిన్న జరిగిన నర్సరావుపేటలో జరిగినటువంటి చెస్ కి మన రాష్ట్ర స్థాయి నుంచి మొదటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా మన జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో మంచిగా చెస్ క్రీడల్లో పాల్గొని ఇక్కడ నేషనల్ లెవెల్లో నంద్యాలకు మంచి పేరు తీసుకురా కష్టపడుతున్నాడు. కావున నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఇతనికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కావున దాతలను ఇలా తల్లిదండ్రులు కూడా, ఇతను ఒక బంగారు షాప్ లో ఒక చిన్న గుమస్తా, తన తండ్రి కూడా చిన్న జీతంతో కుటుంబాన్ని జీవనాధారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కావున ఈ నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి దాతలు ఎవరైనా మీరు ముందుకు వచ్చి సహకరిస్తే ఈ అబ్బాయి నేషనల్ చెస్ క్రీడా పోటీల్లో పాల్గొని మంచిగా ఇక్కడ మొదటి స్థానాన్ని గెలుపొంది మన నంద్యాలకు మంచి పేరు తీసుకుని వస్తారు. కావున దాతలు ముందుకు రావాలని ఈ మీడియా మూలంగా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళందరూ సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు తమ వంతుగా హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ ట్రస్ట్ అధ్యక్షులు వ్యవస్థాపకులైనటువంటి డిఎస్ రసూల్ గారు తమ వంతుగా ఒక 5,000 రూపాయలు సాయం చేశారు. అందుకు మేము ఈ రసూల్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి చెస్ పోటీలకు నేషనల్ లెవెల్కు వెళ్ళడానికి సునీల్ గారు కూడా ప్రోత్సహించి తమ వంతుగా సాయం చేశారు. నిన్న నర్సరావుపేటలో జరిగిన స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. దీని సందర్భంగా ఇంకొకటి అండర్-19 నేషనల్కి కూడా సెలెక్ట్ అయినాడు. మేము నేషనల్కి వెళ్ళడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే డిఎస్ఎం జ్యువెలర్స్ సంస్థ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు మాకు సాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు సాయం చేసినందుకు కృతజ్ఞతలు. వారికి కృతజ్ఞతలు. సునీల్ కూడా సాయం చేశాడు. అన్నకు కృతజ్ఞతలు. ఇంకా దాతలు ఎవరైనా వచ్చి నేషనల్కి వెళ్ళడానికి సాయం చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను. చాలా ఓకే రైట్ థ్యాంక్ యూ.